జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాల్దీవులకు విషయం బోధపడిందా? అధ్యక్షుడు బుద్ధి తెచ్చుకున్నాడా? భారత్ను పొగడడం వెనుక మర్మమేమిటి? ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం చైనాండ చూసుకుని భారత వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్గా ఎన్నిక కావడంతోనే మాల్దీవులో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే కాకుండా చైనాతో సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాడు. మే 10 నాటికి తమ దేశంలో ఉన్న ప్రతి భారతీయ సైనికుడు వెళ్లిపోవాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ముయిజ్జు స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు భారత్ అంటేనే ఎగిరెగిరి పడిన అతను ఇప్పుడు భారత అనుకూల వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రుణాల ఊబిలో చిక్కుకున్న ఈ ద్వీప దేశం రుణ విముక్తి కోసం భారత్ తమ దేశానికి సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని ముయిజ్జు వ్యాఖ్యానించాడు. గత ఏడాది చివరి నాటికి మాల్దీవులు భారత్కు దాదాపు $400.9 మిలియన్ బకాయి పడింది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మాల్దీవులకు సాయం చేయడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ముయిజ్జు అన్నారు. భారతదేశం సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని, దానిలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలలో భారత సైనిక సిబ్బంది మొదటి బ్యాచ్ మాల్దీవులను వదిలి వెళ్లిన తర్వాత భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మే 10 నాటికి 3 విమానయాన ప్లాట్ఫారమ్స్ నిర్వహిస్తున్న మొత్తం 88 మంది సైనిక సిబ్బంది దేశం వదిలి వెళ్లాలని ముయిజ్జు కోరాడు. వీటితో భారత్ అక్కడి ప్రజలకు మానవతా సాయం అందిస్తుంది. ప్రభుత్వాలు తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు రుణ ఉపశమన చర్యలను కల్పించాలని ప్రస్తుత ప్రెసిడెంట్ భారత్ని కోరారు. భారత్ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు నిర్మాణంలో మినహాయింపులను అన్వేషించడానికి చర్చలు జరుపుతున్నట్లు ముయిజ్జు వెల్లడించారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిపివేయడానికి బదులుగా వాటిని వేగవంతం చేయడానికి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపించలేదని చెప్పాడు. మాల్దీవులో ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ పట్ల సామరస్యపూర్వక వ్యాఖ్యలు చేశారు. రుణాల చెల్లింపులో ఉపశమన చర్యలను భారత్ సులభతరం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మాల్దీవుల పాలకుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి $1.4 మిలియన్ రుణంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంతో సంబంధాలు బలహీనపడిన తర్వాత ముయిజ్జు జనవరి నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లారు. చైనా మాల్దీవుల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యాటకులను పంపుతామని చెప్పడంతో పాటు $130 మిలియన్ గ్రాంట్ని కూడా ప్రకటించింది. అయితే మాల్దీవులు ఓ దీవి తిప్పికొడితే ఉప్పలు బోడుప్పలు జనాభాంత కూడా ఉండదు. 5 లక్షలు మాత్రమే. 1/2 ఫీట్ సముద్ర మట్టం పెరిగితే దేశమే కనిపించదు. దానికి ఇండియా దాదాపు 3,300 కోట్లకు పైగా అప్పిచ్చింది. అది ఇప్పటి వరకు ఆ దేశం తీర్చలేదు. కానీ ఎప్పుడైతే చైనా ఆ కొత్త ప్రభుత్వాన్ని దువ్వడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఆ మంత్రులకు, అధ్యక్షుడికి హఠాత్తుగా కళ్ళు నడినెత్తికెక్కాయి. చైనాయే మాకు మిత్రదేశం అవుతుంది, ఇక మాకేం తక్కువని విర్రవీగారు. మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నామని ఏ దేశాన్నైనా ఏదైనా డిమాండ్ చేయవచ్చనే భావన కలిగింది. భారత ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టింది. దీంతో మన ప్రభుత్వం బుద్ధి చెప్పాలని అనుకుంది. ఏకంగా ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్లి సముద్ర తీరాన కుర్చీ వేసుకొని కూర్చొని తనకు సహజమైన రీతిలో ఫోటో ఫోజులిచ్చి లక్షద్వీప్ టూరిజానికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. అయితే అసలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థే టూరిజం. అందులోనూ ఇండియన్ టూరిస్టులు ఎక్కువ. ఒక ప్రధాని ఒక అడుగు తీసి అడుగు వేస్తే దాని వెనుక ఓ లెక్క ఉంటుంది. ఆ లక్షద్వీప్ ఫోటోల వెనుక ఓ మర్మం ఉంది. కుర్చీ వేసుకొని కూర్చోవడం అంటే అవసరమైతే కుర్చీ మడత పెడతామని చెప్పడం. మోదీ చురుకతో ఆ ప్రభుత్వ ముఖ్యులకు ఎక్కడో సెగ తగిలింది. నోటికొచ్చినట్లు ప్రేలాపనకు దిగారు. దీంతో చైనా ఆ అధ్యక్షుడిని తమ దేశానికి పిలిచి ఆలింగనం చేసుకుంది. అది ధృతరాష్ట్ర కౌగిలి అనే విషయం శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్కు, ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కు కూడా తెలుస్తోంది. కానీ మాల్దీవులకు కొత్త కదా. మా దేశం నుంచి ఇండియా బలగాలు, హెలికాప్టర్లు వెళ్లిపోవాలన్నాడు. చైనా యుద్ధ నౌకకు ఆశ్రయం ఇచ్చాడు. ఈలోపు ఇండియన్ టూరిస్టులు దాన్ని బహిష్కరించసాగారు. అలాంటి మాల్దీవుల అధ్యక్షుడు హఠాత్తుగా మాట మార్చి భారతదేశం నా మిత్రదేశం అని పల్లవి మార్చగానే ఏదో కళ్ళు తెరుచుకున్నాయని, కనివిప్పు కలిగిందని, చైనా నిజ స్వరూపం కనిపించిందని ఏమీ కాదు.
ఇండియా గనుక తన రుణం తిరిగి చెల్లించాలని ఒత్తిడి స్టార్ట్ చేస్తే పరిస్థితులు ఎలా మారుతాయో తెలుసు. ఇండియా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణ, కంప్లీషన్ ఆగిపోతే సిచ్యువేషన్ ఏమిటో తెలుసు. అందుకే ఈ మాటలకు దిగాడు. ముయిజ్జు మారడు. భారత విదేశాంగ శాఖ కూడా తెలుసది. అందుకే మాల్దీవులను దాని గతికి దాన్ని వదిలేసి లక్షద్వీప్ను బలమైన సైనిక స్థావరంగా మార్చే పనిలో పడింది ఇండియా. తూర్పు వైపు ఎలాగూ అండమాన్ నికోబార్ దీవులో మనవి బలమైన స్థావరాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.